ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే బరువు తగ్గడం కోసం కొంతమంది ఫుడ్ తక్కువ తింటారు. అలా తక్కువ తినడం వల్ల వాళ్ళ బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయో వాటి గురించి ఈ వీడియో అనమాట. దిస్ ఈజ్ చాలా స్మాల్ వీడియో, కానీ బెనిఫిట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నాది చిన్న రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొంతమంది ఏం చేస్తుంటారు, అధిక బరువు ఉన్నాము, మేము ఎలా తగ్గాలి ఏంటి అనే విధంగా వాళ్ళు ఫుడ్ని తగ్గిస్తూ ఉంటారు. కానీ అధిక బరువు ఎందుకు ఉన్నాం అనేది తెలుసుకోరు. వాళ్ళు బరువు కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడున్న బిజీ లైఫ్ వల్ల కావచ్చు, అండ్ స్ట్రెస్ వల్ల కావచ్చు, స్లీపింగ్ సరిగా చేయకపోవడం వల్ల కావచ్చు. ఇలాంటి ప్రాబ్లం, వాటర్ కూడా సరిగా తీసుకోకపోవడం వల్ల లావ్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు పట్టించుకోకుండా ఎందుకు లావ్ అయిపోతుందో అలా చేయకండి. ఎవరైనా లావ్ ఉన్న వాళ్ళు మేము బరువు ఎక్కువగా ఉన్నాము, ఫుడ్ తగ్గించడం వల్ల తగ్గిపోతాము అనే అపోహ పడకండి. అది అపోహ మాత్రమే. లడ్డుగా ఉన్నాం కదా, నైట్ టైం అన్నం మానేద్దాము, ఆఫ్టర్నూనే తిని నైట్ ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉందాము అనుకుంటే మాత్రం ఇక మీ ఇష్టం. ఎందుకంటే మనం ఫుడ్ తీసుకోవడం వల్లనే మన బాడీకి సరైన పోషకాలు అంది మన బాడీ యాక్టివ్గా ఉంటుంది, ఏ వర్క్ చేయడానికైనా బాగుంటుంది, సహకరిస్తుంది. మనం ఫుడ్ ఎప్పుడైతే తక్కువ చేస్తామో మన బాడీ అనేది సరిగా పని చేయడం మాత్రం ఆపేస్తూ ఉంటుంది. అలా పని చేయకపోవడం వల్ల మనము చాలా నీరసం అయిపోతూ ఉంటాం, అవునా కదా? అప్పుడు మనం ఏం చేయాలి, ఫుడ్ అనేది తీసుకోవాలి కదా, మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకోవాలి. జంక్ ఫుడ్ మాత్రం తీసుకోకూడదు. మంచి పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీకి సరైన పోషకాలు అంది అప్పుడే మన బాడీ యాక్టివ్గా పనిచేస్తుంది. మంచి యాక్టివ్గా పనిచేయడం వల్ల మనం కూడా హెల్తీగా ఉంటాము. కానీ అన్నం మాత్రం అస్సలు తగ్గించకండి. తగ్గిస్తే మీ బాడీలో పోషకాలు తగ్గిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఫుడ్ తగ్గిస్తారో అప్పుడే మీ బాడీలో పోషకాలు అనేటివి ఖచ్చితంగా తగ్గిపోతాయి. బాడీలో పోషకాలు తగ్గిపోవడం వల్ల ఆహార పోషక లోపం అనేది ఏర్పడుతుంది. ఈ ఆహార పోషక లోపము వలన అసమతుల్యత అనేది హార్మోన్స్ బ్యాలెన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. అప్పుడు హార్మోన్స్ సరిగా పనిచేయవు, మనం కూడా సరిగా పనిచేయము. అక్కడెక్కడ మనకు ఈ హార్మోన్స్ అనేటివి ఆహార అసమతుల్యత ఏర్పడడం వల్ల మన బాడీలో అక్కడెక్కడ పేరుకొని పోయి ఉండే కొలెస్ట్రాల్ అనేది కరిగిపోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఫుడ్ సరిగా తీసుకోండి. ఆహార లోపం అనేది మన బాడీలో హార్మోన్లకు దారి తీస్తుంది. ఆహార లోపం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడడం వలన మన బాడీలో ఇంకా ఎక్కువ తినాలనే ఆకలి ఎక్కువ వేస్తుండడం వల్ల ఎక్కువ తినాలనే అనిపిస్తూ ఉంటుంటుంది. ఎక్కువ తినేస్తూ ఉంటాం మనకి తెలియకుండా. అలా ఉండకుండా ఉండాలంటే తినాలి కదా, కొంచెమైనా సరే కానీ 3 times అయితే తినాలి. ఇది ఎన్నిసార్లు చెప్తున్నాను, 3 times అని. కానీ ఇలా తింటేనే మన బాడీ సరిగా ఉంటుంది. ఎనీవే, రీజన్ ఏమైనప్పటికీ డైటింగ్ చేయడం వలన మనకు మానసికంగా ఒత్తిడి అనేది జరుగుతుంది. ఇలా చేయడం వలన మన బాడీలో కార్టిసల్ అనే హార్మోను ఉత్పత్తి పెరుగుతుంది. ఈ కార్టిసల్ హార్మోన్ ఉత్పత్తి పెరగడం వలన మన బాడీలో జెల్లీ ఫ్యాట్ అనేది అధికమవుతుంది. ఇంకా ఈ జెల్లీ ఫ్యాట్ అధికం అవ్వడం వల్ల మనం చాలా బరువు అయిపోతూ ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా లావు ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇంకొకటి, మరి ఇలా ఉండకుండా ఉండాలంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి. టీ, కాఫీ ఇలాంటివి తాగకూడదు. జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు. టీ, కాఫీలో ఏమంటే షుగర్ ఉంటుంది కదా,
ఈ షుగర్ వల్ల మనం లావు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది లావుగా ఉన్నవాళ్ళు టీ 3-4 టైమ్స్ తాగుతూ ఉంటే వాళ్ళు రోజు రోజుకి కొంచెం తగ్గించుకోండి, మీరు సన్నగా అవుతారు ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.